బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15 రోజులకు ఒకసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధాన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల మొదటి, మూడో శనివారం కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు కేబినెట్ ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15 రోజులకు ఒకసారి భేటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విధాన నిర్ణయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల మొదటి, మూడో శనివారం కేబినెట్ భేటీ జరగనుంది. మంత్రులతో ఎప్పటికప్పుడు చర్చించేందుకు కేబినెట్ ఏర్పాటు చేశారు. కాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు 17 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించింది. రైట్, ఇక తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటి నుంచి 15 రోజులకు ఒకసారి అయితే భేటీ ఏర్పాటు చేయాలని సీఎం అయితే ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతి సైదులు అందిస్తారు. సైదులు, ఇప్పటి నుంచి నెలకి 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మొదటి నెలలో మొదటి వారం మొదటి కేబినెట్ సమావేశం ఉంటుంది. ఇక చివరి 3వ వారంలో 2వ కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారు. దానిలో భాగంగా వచ్చే నెల నుంచి కూడా నెలకి 2 సార్లు కేబినెట్ సమావేశాలు ఉండనున్నాయి. అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించిన తర్వాత ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఏ విధంగా ఉన్నదని దానిపైన ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం వల్ల తద్వారా ప్రజలకి ఏమైనా సంక్షేమ పథకాలు అందకపోతే సో ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాన్ని మనం చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా దాన్ని బట్టి అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చు అనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానిలో భాగంగా ఈ యొక్క నెలకి 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ఒక నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఎందుకంటే నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో అనేక అంశాలు అంటే ఉద్యోగులకు సంబంధించిన అంశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి దాని తర్వాత పంచాయతీరాజ్ శాఖలో కొన్ని అంశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి సో ఇక నుంచి అన్ని శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా అంటే కొంచెం సమయం తక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తుంది. కాబట్టి అనేక హామీలు అంటే ముఖ్యంగా 6 గ్యారెంటీలు ఇచ్చారు, 420 హామీలు ప్రజలకు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పైన. ఎందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోతుంది, మాయమాటలతోటి అధికారంలోకి వచ్చింది అనేది పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని విమర్శలు వస్తున్నాయి. కాబట్టి సో అందుకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని అందుకు కేబినెట్ సమావేశాలు నెలకు 2 సార్లు నిర్వహించి కేబినెట్ సమావేశాలు చేసుకున్నటువంటి అంశాలు నిర్ణయించిన తర్వాత ప్రజలకి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనే దానిపైన ఫర్దర్గా అధికారులకు ఆదేశాలు ఇవ్వచ్చు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానిలో భాగంగా వచ్చే నెల నుంచి నెలకు 2 సార్లు కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సైదులు.